హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా చేసుకునే బియ్యం రవ్వ ఉప్మా అండి. దీన్ని వరినూక ఉప్మా అని కూడా అంటారు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా మనమైతే బియ్యం రవ్వను వేయించాలి. మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటామో అంత రవ్వ అయితే తీసుకోవాలి. నేనైతే 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నానండి. బియ్యం రవ్వని వేయించాలి. సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. అప్పుడు మనకి బియ్యం రవ్వ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఉప్మా అనేది పొడి పొడిగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. నేనైతే ఒక 4 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసాను, తగినంత వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ టైం టిఫిన్కైనా సరే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా, ఆవాలు వేసానండి. ఆవాలు చిట్పట్లాడాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు అయితే వేసాను. ఉప్మా అనేది చప్పగా ఉంటుంది కదండి, అందుకని పచ్చిమిర్చి అల్లం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా తీసుకోవాలండి. తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసాను. పల్లీలు ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసానండి. ఇప్పుడైతే మనం వీటిని ఒకసారి ఫ్రై చేయాలి. బియ్యం రవ్వ ఉప్మాలో పల్లీలు వేస్తేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసానండి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసాను. కారానికి సరిపడా తగినంత తీసుకోవాలండి, రెండు కలిపి. ఇప్పుడు కరివేపాకు వేసానండి. ఒకవేళ మీకు ఎండుమిర్చి ఇష్టం లేకపోతే మొత్తం పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చిన్నవి అయితే 2 తీసుకోవాలి. ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసి వేయించాలండి. ఈ పోపు ఫ్రై అయిపోతే మనకి ఉప్మా చేయడం కూడా చాలా ఈజీ. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే నేను ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. అప్పుడు మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, పొడి పొడిగా వస్తుంది. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నాను కదండి, 3 గ్లాసులు వాటర్ అయితే వేసాను. వాటర్ వేసాక ఒకసారి కలిపానండి. ఇప్పుడైతే మనకి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలండి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసి మరొకసారి మిక్స్ చేసుకుని వాటర్ని అయితే బాయిల్ చేయాలి. అంటే పొంగు రానివ్వాలండి. మరి ఎక్కువగా నీళ్ళు మరిగిపోతే మనకి ఉప్మా అనేది సరిగ్గా ఉడకదు. పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. పొంగు వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచానండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇప్పుడైతే మూత తీసాను. 5 నిమిషాల తర్వాత ఇలా పొంగు రావాలంటే ఇలా బాయిల్ అవ్వాలి. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం రవ్వ వేసేయాలండి. ఇలా వేస్తూ కలుపుకోవాలి. అప్పుడు మనకి రవ్వ అనేది లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. ఇలా రవ్వ వేస్తూ కలుపుకోవాలండి స్లోగా. మరొకసారి బాగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలండి. మనకు ఇప్పుడైతే తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడైతే కలిపేసానండి, మూత పెట్టాను. సిమ్లో అయితే కుక్ చేయాలి. మీకైతే నేను ఉప్మా ఉడికిపోయాక చూపిస్తాను. మధ్యలో అయితే ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. ఉప్మాని మనం అన్నం చెక్ చేసుకున్నట్టు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసినప్పుడు మనకి సాఫ్ట్గా అయిపోతే ఉప్మా ఉడికిపోయినట్టండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసాను. మనకైతే ఉప్మా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం పలుకుగా ఉంటే మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేస్తే ఉడికిపోతుంది. నాకైతే ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇలా వేడివేడిగా ఉప్మా చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఉడికిపోయింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసానండి. కొంతమంది ఇలా ప్లెయిన్ ఉప్మాని ఇష్టపడతారు, కొంతమంది అయితే చట్నీతో ఇష్టపడతారండి. మనకు నచ్చినట్టు సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్మా చేసుకొని పైనుంచి కొంచెం పంచదార వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అంతేనండి, బియ్యం రవ్వ ఉప్మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. చూడండి, పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.